కౌరవపురం పాండవపురం ప్రజలారా, నా స్నేహితుడు గోపి, ధర్మన్న కూతురు హని ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ వల్ల ఇద్దరు మనుషులు కలుస్తారు. ప్రేమ వల్ల 2 కుటుంబాలు కలుస్తాయి. అలాగే ప్రేమ వల్ల 2 ఊళ్ళు కూడా కలవచ్చు. అందుకే నిండు మనసుతో మా పగను పక్కన పెట్టి ధర్మన్నను ఒప్పించి వీళ్ల ప్రేమని గెలిపిస్తున్నాను. ఈ జంటను ఆశీర్వదించండి. నడవరా పెళ్లి పోదాం, ఆకలేదు. ఏడవరా ఏడు అలా మీ మేనత్త దుష్టశక్తి నా మళ్ళీ వచ్చింది. దుష్టశక్తి ఎవ్వతిరా దుష్టశక్తి నీ పిచ్చి సన్నాసి. ఇదంతా నాటకం రా. ఆ గ్రహరాజు, ఆ గ్యాంబ్లర్ గోపిగాడు, ఆ మలయాళం వంటది, వీళ్ళంతా ఒకే కుటుంబం. అసలు మోహిని అన్నదే లేదురా. ఏం మాట్లాడుతుంటావు? నేను చెప్పేది కాస్త వినరా. ఏందా బిడ ఏదర సిద్ధ, నిన్ను నువ్వే కట్టేసుకుంటావా? నన్ను నేను కట్టేసుకోవడమేందే? అన్నేమని బ్యాంకాక్ లో దాచేసిన వాళ్ళు, నా తల మీద గత్తో కొట్టినోళ్ళు, ఇక్కడ నన్ను తాళతో కట్టేసిన వాళ్ళు మొత్తం ఒకటేనే. పైగా వాళ్ళందరూ ఒకటే కుటుంబం కూడా. అమ్మో అమ్మో అంటావేందే? ముందు నా కట్టపోయే సచ్చినోడా. మోహిని కాదన్నా, బొమ్మనా ఇగో పొచ్చు. నిన్ను మోహిని మోసం చేసిందనా? మోహిని దేవతాయై నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ జరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్య. అంతా మోసం నాయనా. ఇది మోహిని కాదు నాయనా, బొమ్మ. మనం మోసపోయినాం. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ నాయనా. మోసాన్ని పెంచి పోషించే నన్నే మోసం చేస్తారా? స్టార్ట్ చేసింది నువ్వు, ఫినిష్ చేసింది మేము. సుయోధన, ధర్మన్న అనుచరుడు రంగా కరుసైకిలతో పేకాట్లో గెలిచిన నీది మోసం కాదా? వాడిని చంపి క్వారీలో పాతి పెట్టింది నిజం కాదా? చెప్పరా. నీకు ముగింపు నేనిస్తాన్రా. ఆగుదో. ప్రేమ నాది, పెళ్లి నాది, ఈ ప్రాబ్లం నాది. వీళ్ళొచ్చింది నా కోసం. నువ్వేమన్నా చేయాలనుకుంటే నన్ను చేయి, వీళ్ళని మాత్రం ఏం చేయి. కావాలంటే మమ్మల్ని ఏమైనా చేసుకోండి, కానీ మా అమ్మ నాన్నల్ని ఏం చేయొద్దు. ఆగండిరా, ఆగండి. సుయోధన, ఆట ఆడింది నేను, సూత్రధారిని నేను. నువ్వు చంపదలుచుకుంటే నన్ను చంపు. పిల్లలు వీళ్ళేం చేయొద్దు. చాలు నాన్న, చాలు. మీరు మా కోసం పడిన కష్టాలు, కోల్పోయిన జీవితం చాలు. అమ్మా నాన్న ఎవరో తెలియకపోయినా అన్నీ మీరే అయిపించారు. మీకేం జరగకూడదు. విజయ్, అమ్మా, ఈ నిజం మాకు తెలుసని మీకు తెలిస్తే తట్టుకోలేరని మనసులోనే పెట్టుకుని మీ రుణం తీర్చుకోలేమమ్మా. ఉరిటి నొప్పులు పడకుండా తల్లైపోయింది దో తల్లి. రోడ్డు మీద పిల్లల్ని ఏరుకొచ్చి తండ్రైపోయాడు వీడో తండ్రి. చెత్త కుండిల్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన వీళ్ళు కొడుకులు. అనాథ నా కొడుకు. కరుపాపల్లా పెంచి పెద్ద చేసిన మా బిడ్డలి ఇంకొక మాట అంటే నిన్ను నరికి ఉప్పు పాతరేస్తా. పొట్టు కూడా కింద పడకుండా మా నాన్న హనీని ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం అనుకుంటే, అలాంటి మా నాన్న రక్తం చూసేటట్టు చేశారు కదరా.
అయిపోతుంది గజబరే బరగతి కూర్చో కూర్చో మోహిని 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 సార్ ఇన్నా కాల్చుకో బిగ్ మిస్టేక్. ధర్మానికి అధర్మానికి ఒకక్షరమే తేడారా. చెడ్డగా బ్రతికినోడు బ్రతుకున్నా చచ్చినట్టే, మంచిగా బ్రతికినోడు చనిపోయినా బ్రతుకున్నట్టే. నువ్వు బ్రతికి చస్తావో చచ్చి బ్రతుకుతావో ఆలోచించుకో. ఏ యుగంలో అయినా ఇలాంటి దుర్మార్గాలు మోసాలు చేసే కౌరవుల్ని ఎదిరించడానికి పాండవులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారా, వస్తూనే ఉంటారు. బావగారు అన్నమాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. ధర్మన్ గారు, మాట నిలబెట్టుకోవడంలో ఈ నాయుడు స్ట్రాంగ్, వెనక్కి తీసుకోవడంలో వీక్ అని తెలుసుకోండి. కుక్కో 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 ఎక్కడే ఏంటి ఈ పెళ్ళేంటి గొడవ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? అవతల ఫ్లైట్ టైం అవుతుంది పదా. ఇదేంటి వీళ్ళిద్దరికి పెళ్ళయిందేంటి? ప్రేమించారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. ఎవరు ప్రేమించారే? నీకు ఈ విషయాలు ఎందుకు? నేను రాను. ఎందుకు రావు? నేను మోహన్ ని ప్రేమిస్తున్నాను. మోహన వాడెవడు? నేనే. వీడు వీడా? అంటే మేము ఇద్దరు ప్రేమించుకున్నా ఉంటే సరిపోయిందా? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియాలి కదా. తండ్రి తల్లి తల్లి తండ్రి వాడికి అన్నా వదిన. మరి మోహిని ఎవరు? అంకుల్ నాకు 2 బత్తాయిలు తేరా. అయ్ బాబాయ్ బత్తాయిలా? ఓ! అంటే మోహిని మోహను మోహిని మోహను అంతా ఒకటే. రే ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తున్నాను మిమ్మల్ని. ఏమైనా సరే ఐ డోంట్ లీవ్ యూ. ఐ కెన్ సీ యువర్ ఎండ్. yes I don't know. చూడు భయ్యా, ఓడిపోయే మ్యాచ్ గెలవడం మన ఇండియా నైజం, ఎలాగైనా గెలవడం నా నైజం. హలో ఏంటి ఆస్ట్రేలియా గెలిచిందా? మరేంటి బాయ్ ఇక్కడ టీవీలో ఇండియా గెలిచిందని చూపించారు?